సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో మీ యొక్క రెసిస్టెంట్ ట్యూబ్ని సో ఈ లెవెల్లో హ్యాంగ్ చేయండి, అయితే డోర్ కైనా సరే అయితే విండో కైనా సరే. సో చాలా వరకు మీరు మీ యొక్క వర్కౌట్స్ ఇంటిగ్రేట్ చేసుకోగలుగుతారు. బట్ 4, 5, 6, 7, 8. సో ఇది కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. సో మీ యొక్క కంప్లీట్ బాడీని లైట్గా కొంచెం ఫార్వర్డ్ బెండ్ చేయండి. సో ఈ లెవెల్లో మీ యొక్క హ్యాండ్ మూమెంట్ ఉండాలి, కంప్లీట్ డౌన్కి వెళ్ళాలి. సో అసలు పుషప్ బట్ రెసిస్టెంట్ ట్యూబ్తో మీరు పుషప్ ఎలా చేయగలుగుతారు. సో నార్మల్గా ఎవరికైతే బాడీ వెయిట్ అలవాటు ఉంటుందో ఇంకా కొంచెం వెయిట్ యాడ్ చేయాలి దాని మీద. సో 1, 2, 3, 4. సో ఏంటంటే ఇట్లా పంపప్ అయితే ఇస్తుంది. సో ఆబ్వియస్లీ కదా, సో ఐ మీన్ మీకు ఇంటికాడని ఇంత మంచి పంపప్ అయితే దొరుకుతుంది. సో ఇంకా జిమ్కి వెళ్ళినాక ఇంకా డెఫినెట్లీ మీరు ఒక ప్రో లెవెల్ లాగా అయితే మీరు వర్కౌట్ చేయొచ్చు. సో ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో హలో గైజ్ అందరికీ, సో అందరిలో రూమలి. సో ఈరోజు ఒక మంచి కంటెంట్ అనమాట. సో ఈరోజు ఈ రెసిస్టెంట్ ట్యూబ్తోనైతే ఈరోజు ఒక కొన్ని 3 బెస్ట్ కైండ్ ఆఫ్ చెస్ట్ వర్కౌట్ అయితే చెప్పబోతున్నాను. మీరు ఇంటికాడ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ యూజ్ అవుతుంది, చాలా మంచి పంపప్ ఇచ్చేటట్టు చెప్తున్నాను. సో ఇక లాస్ట్ వరకు చూసేయండి. సో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక ఏం మాత్రం లైక్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేస్తామో. సో లెట్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో మీ యొక్క రెసిస్టెంట్ ట్యూబ్ని సో ఈ లెవెల్లో హ్యాంగ్ చేయండి, అయితే డోర్ కైనా సరే అయితే విండో కైనా సరే. సో చాలా వరకు మీరు మీ యొక్క వర్కౌట్స్ ఇంటిగ్రేట్ చేసుకోగలుగుతారు. బట్ మీకు అంత ఐడియా ఉండాల్సింది యాక్చువల్లీ. సో ఐడియా ఉంటే ఆబ్వియస్లీ ఎక్విప్మెంట్స్ లేకుండా కూడా చేయొచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు రెసిస్టెంట్ ట్యూబ్తోని. సో బేసికల్లీ ఇలాంటి వర్కౌట్ జిమ్లో నార్మల్గా కేబుల్ ప్రెస్కి అలాంటి దానికి యూజ్ చేస్తారు. సో మనం ఇప్పుడు రెసిస్టెంట్ ప్రెస్ చేద్దాం. సో ఏంటంటే సో ఫస్ట్ వన్, సో నేను ఈ లెవెల్లో ఏదైతే గ్రిప్ పట్టుకున్నాగా సో అదే లెవెల్లో మీ గ్రిప్ని పట్టుకోండి. సో ఈ లెవెల్లో సో కొంచెం మీ యొక్క హ్యాండ్ని కొంచెం వైడ్గా వేసి సో కొంచెం మీ బాడీని ఫార్వర్డ్కి బెండ్ చేయండి. సో ఏంటంటే నా రిస్ట్ మూవ్మెంట్ చూడండి ఒకసారి. సో ఈ లెవెల్లో నుంచి కొంచెం కిందికి రొటేట్ అవుతుంది చూడు. 1, సో మళ్ళీ సేమ్ పొజిషన్. 2, మళ్ళీ సేమ్ పొజిషన్. 3, నా రిస్ట్ ఎట్లయితే మూవ్మెంట్ అవుతుంది చూసినారా. సో అదే లెవెల్లో మీ యొక్క హ్యాండ్ మూవ్మెంట్ అయితే ఉండాలి. సో 3, 4, 5, 6, 7, 8. సో నా చెస్ట్ పంపర్ కూడా మీరు చూడాల్సిందే. సో ఏంటంటే ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో కంప్లీట్ చెస్ట్కి అయితే పంపప్ ఇస్తుంది. సో ఆ మూమెంట్ మీకు డెఫినెట్లీగా అనిపిస్తుంది, మీకు ఫీల్ అనిపిస్తుంది అనమాట మీ చెస్ట్ పంపప్ ఇస్తుందా లేదా అని. సో మీరు వర్కౌట్ కరెక్ట్ చేస్తున్నారా లేదా అనేది మీ యొక్క చెస్ట్ పంపప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ యాంగిల్లో మీరు కంప్లీట్గా వర్కౌట్ చేయండి. మీ యొక్క చెస్ట్ లెవెల్ ఏదైతే ఫ్యాట్ ఉన్నా కూడా డెఫినెట్లీ రెడ్యూస్ అయిపోతుంది. మ్యాన్ బూబ్స్ అంటే చూసినారు. సో ఇది చేయడం వల్ల డెఫినెట్లీ అది కూడా తగ్గిపోతుంది. సో కరెక్ట్ పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది అనమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో రెసిస్టెంట్ ప్రెస్. సో ఇది అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. సో సెకండ్ వన్ వచ్చేసి మనమైతే ఇట్లా హ్యాండ్ రొటేట్ చేసినాం, కరెక్ట్ స్టమక్ లెవెల్కి అయితే మనం ప్లేస్ చేసినాము. సో సెకండ్ వన్ వచ్చేసి సేమ్ అట్లనే ఉంటాయి బట్ కొంచెం డిఫరెంట్. సో ఇది కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. సో మీ యొక్క కంప్లీట్ బాడీని లైట్గా కొంచెం ఫార్వర్డ్ బెండ్ చేయండి. సో ఈ లెవెల్లో మీ యొక్క హ్యాండ్ మూమెంట్ ఉండాలి, కంప్లీట్ డౌన్కి వెళ్ళాలి. సో అసలు హ్యాండ్స్ అసలు రొటేట్ అవ్వకూడదు. మళ్ళీ సేమ్ పొజిషన్ కిందికి రావాలి. సో కంప్లీట్ మీ థైస్ లెవెల్ దాకా వెళ్ళాలన్నమాట. సో ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో కంప్లీట్గా మీ సైడ్ ఏదైతే పంపప్ ఇస్తుంది చూడండి అది సో ఇట్లా టైట్ అయిపోతుంది అనమాట. సో అనిపిస్తుంది నా చెస్ట్. సో ఈ లెవెల్లో మీకు డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. యా సో ఇంకా టైట్ అవ్వాలంటే ఒక 5 సెకండ్స్ కొంచెం అట్లనే గ్రిప్ పట్టుకోండి. సో మీకు నా చెస్ట్ ఎట్లా కనిపిస్తుంది, కొంచెం పంపప్ అయినట్టు అనిపిస్తుంది కదా. సో ఆబ్వియస్ అట్లనే అవుతుంది అనమాట. సో మళ్ళా 1, 2, 3, 4, 5, 6. సో 6 అయిపోయింది కదా. సో 6 ఐ మీన్ ఈ సెట్లో 12 రెపిటేషన్ చేయండి. సో ఒకవేళ లాస్ట్ 6 మధ్యలో మీరు ఇట్లా ఒక 5 సెకండ్స్ వరకు అయినా హోల్డ్ చేసి పెట్టండి. డెఫినెట్లీ చాలా మంచి పంపప్ ఇస్తుంది. యా సో ఇదనమాట సెకండ్ వన్ వచ్చేసి ఇది. సో ఆబ్వియస్లీ చాలా వరకు అయితే మీకు అంత నాలెడ్జ్ ఉండదు ఏంటంటే హోమ్ వర్కౌట్ ఎట్లాంటివి కూడా చేయొచ్చు అని.
సో సెకండ్ వన్ వచ్చి సీదా అనమాట. థర్డ్ వన్ వచ్చేసి పుషప్, బట్ రెసిస్టెంట్ ట్యూబ్తో మీరు పుషప్ ఎలా చేయగలుగుతారు. సో నార్మల్గా ఎవరికైతే బాడీ వెయిట్ అలవాటు ఉంటుందో ఇంకా కొంచెం వెయిట్ యాడ్ చేయాలి దాని మీద. సో రెసిస్టెంట్ ట్యూబ్తో మీకు ఇంకా కొంచెం వెయిట్ అనేది యాడ్ అవుతుంది. అది ఎలానో నేను చూపిస్తాను. సో పుషప్ గోట్ ఇస్ ఆబ్వియస్లీ గ్రౌండ్ మీద చేయాలి కదా. సో ఈ రెసిస్టెంట్ ట్యూబ్ని అయితే తీసుకున్నాము. సో ఏంటంటే ఇప్పుడు మీ యొక్క ఈ రెసిస్టెంట్ ట్యూబ్ని కొంచెం బ్యాక్ మీ యొక్క లాట్స్ ఏదైతే ఉంది కదా, సో ఆడ పొజిషన్ పెట్టండి. సో మీ యొక్క బాడీ లెవెల్ ఎంత వరకు అయితే మీ గ్రిప్ని పట్టుకోండి. సో ఇంతవరకు అయితే నా బాడీ లెవెల్ ఉంది. సో పుషప్ ఎట్లా వేస్తారో సేమ్ అదే పొజిషన్లో కంప్లీట్గా షోల్డర్ లెవెల్లో మీ యొక్క హ్యాండ్ ప్లేస్ చేయండి. ఫ్రంట్ వైపు చూడండి. సో 1 2 3 4. సో ఏంటంటే మీరు ఎప్పుడైతే పైకి రేజ్ చేస్తారు కదా మీ యొక్క బాడీని, అప్పుడు ఇంకా ఎక్స్ట్రా వెయిట్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. ఎవరికైతే బిగినర్ ఎవరైతే ఉంటారో లైక్ బాడీ వెయిట్ అలవాటు ఉంటుంది, బట్ ఇంకా కొంచెం వెయిట్ యాడ్ చేయాలంటే ఇది డెఫినెట్లీ యూజ్ అవుతుంది వాళ్ళకి. యా, సో ట్రై చేయండి ఒకసారి ఇంటే కూడా. ఆబ్వియస్లీ చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. చూడండి నా చెస్ట్. సో ఏంటంటే ఇట్లా పంపప్ అయితే ఇస్తుంది. సో ఆబ్వియస్లీ కదా. సో మీకు ఇంటికాడిని ఇంత మంచి పంపప్ అయితే దొరుకుతుంది. సో ఇంకా జిమ్కి వెళ్ళాక ఇంకా డెఫినెట్లీ మీరు ఒక ప్రో లెవెల్ లాగా అయితే మీరు వర్కౌట్ చేయొచ్చు. సో ఏంటంటే ఒక బేసిక్ టెక్నిక్ అయితే తెలియాలన్నమాట. సో ఏ వర్క్ ఎక్విప్మెంట్ ఉన్నా లేకుండా మనకి వర్కౌట్ ఎలా చేయగలుగుతామో మనకి నాలెడ్జ్ ఉంటే ఆబ్వియస్లీ ఫిట్నెస్గా అయితే డెఫినెట్లీ మన బాడీ ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇంకా మనం చెప్పవచ్చు అనమాట. సో ఇదనమాట 3 బెస్ట్ కైండ్ ఆఫ్ చెస్ట్ వర్కౌట్ విత్ రెసిస్టెంట్ ట్యూబ్. అది మీరు ఇంటిగ్రేట్ చేయాల్సిన బెస్ట్ కైండ్ ఆఫ్ వర్కౌట్స్. మీ ఫ్యాట్ తగ్గుతుంది, మీ చెస్ట్కు ఉన్న మజిల్ కూడా గ్రో అవుతుంది అనమాట. యప్. సో ఇంకా అంతే, ఇక 3 కైండ్ ఆఫ్ వర్కౌట్ చెప్పినా. సో ఇక ఏమైనా కంటెంట్ కావాలన్నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసేది. ఆబ్వియస్లీ చాలా వరకు అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ వీడియో కలిసిద్దాం. సో ఇక అప్పటి వరకు అయితే బాబాయ్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చలో ఇక.